రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షాము దేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఒకానొక సందర్భంలో షాము దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకుని సొలొమోను యొక్క ఆ ఖ్యాతిని, ఆ పేరును తెలుసుకుని ఎలాగైనా సొలొమోను చూడాలి, ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ ఉన్నతమైన వ్యక్తిని ఎలాగైనా చూడాలి, అతని రాజ్యాన్ని చూడాలని ఒకానొక సందర్భంలో బంగారం, అదేవిధంగా సుగంధ ద్రవ్యం ఇవన్నీ కూడా తీసుకుని వచ్చిందట సొలొమోను రాజ్యానికి. సొలొమోను దగ్గరికి వచ్చి కొన్ని రోజులు సొలొమోను ఆ రాజ్యములోనే అనగా ఆ యెరూషలేములోనే ఆమె ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అయితే ఒకానొక దినము ఈ యొక్క శాపదేశపు రాణి వెళ్ళిపోతూ సొలొమోను రాజు వద్దకు వచ్చి ఇలా అంటుంది, రాజా, నేను నిన్ను చూడాలనుకున్నాను, నీ జ్ఞానాన్ని చూడాలనుకున్నాను, నీ ప్రాంతాన్ని చూడాలనుకున్నాను, చూశాను, చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు మరలా నా దేశానికి నేను తిరిగి వెళ్ళిపోతా ఉన్నాను అని అన్నప్పుడు సొలొమోను అంటాడు, అమ్మా, నీకు ఇక్కడ ఏం కావాలో కోరుకో, అది నేను నీకు ఇస్తాను అన్నప్పుడు ఆమె చాలా కోరుకుందంట. అవన్నీ కూడా సొలొమోను పిల్లరా ఆ శాపదేశపు రాణికి ఇచ్చేశాడు. ఒక రకంగా రాజు అలాంటి ఆఫర్ ఇస్తే మనము ఎలాంటివి కోరుతామండి? నీకేం కావాలో చెప్పు అని రాజుగారు అడిగితే, ఏం లేదు నాయన, ఒక ఆకలిస్తుంది, 4 ఇడ్లీ కావాలని అంటామా? అనో. రాజు యొక్క స్థానం ఏంటి? ఆయన యొక్క చేయగలిగింది ఏదో ఆయన స్థాయికి తగ్గ మనము వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక మనము చాలా అడిగేస్తాం. అయ్యా, నాకు చాలా నుంచి కాలనీలు రావట్లేదు, వీలైతే కనుక ఆ ఇల్లేదో నువ్వే కట్టించే, ఒక రకంగా నాకు ఇంత తప్పు ఉంది, ఒకవేళ అది కూడా తీర్చగలిగితే అది కూడా తీర్చేసే ప్రభువా, ఇంకా అలా ఇలా మనం చాలా అడిగేస్తాం. అలాంటి అవకాశమే రాజు మనకి ఇస్తే, ఇక్కడ కూడా శాపదేశపు రాణి అలాంటి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. అయితే ఆ రాజ్యములో ఆమెకు ఏమి నచ్చినవో అవన్నీ కూడా అడిగేసిందట. ఆమె యొక్క ఇచ్చ పూర్తిగా ఆమె ఏది కోరుకుందో అది ఈ యొక్క సొలొమోను శాపదేశపు రాణికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అవన్నీ ఇచ్చేసాడట, చాలా సంతోషంగా ఉంది. అయితే మరలా ఒక ఆఫర్ ఇస్తున్నాడు, ఏంటంటే, అమ్మా, ఇవన్నీ కూడా నీ స్థాయికి తగ్గ నువ్వు కోరుకున్నావు, అవన్నీ కూడా నేను నీకు ఇచ్చాను. అయితే ఇప్పుడు నీ స్థాయికి తగ్గ నువ్వు కోరుకుంటే నువ్వు కోరినది నేను ఇచ్చాను. ఇప్పుడు నేను నా ప్రభావమునకు తగినట్లుగా నేను నీకు మరలా ఇస్తానని మరికొన్ని ఆమెకు సొలొమోను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు నా ప్రియ సహోదరుడా, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మొదటి మాటలో మనం విన్నాము, అపవాదికి సంబంధించినది ఏది మన యొద్ద ఉండకూడదని మనం కోరుకుందాం. మనం ఏం కోరాలి దేవుణ్ణి? మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఏం కోరుకోవాలా? అయ్యా, అపవాదికి సంబంధించింది నా యొద్ద ఏది ఉండడానికి వీల్లేదు ప్రభువా, అది నీ కోరికగా మారాలి. ఏమండి, అది నువ్వు దేవుని సన్నిధిలో కోరాల్సింది. రెండవదిగా, నువ్వు ఏదైతే కోరుతున్నావో, నీకు ఏదైతే ఇష్టమో, ఏది జరగాలి నువ్వు ఆశపడుతున్నావో అది దేవుడు నీకు దయచేస్తాడు. అంత మాత్రమే కాక నువ్వు కోరినది దేవుడిస్తాడు. ఆయన ప్రభావమునకు తగినట్టుగా కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఈ మాటలు నమ్ముతున్నావా? ఇక్కడ శాపదేశపు రాణి అప్పటికే ఆమె కోరినది సొలొమోను ఇవ్వడంతో చాలా సంతోషపడిపోతుంది. అయితే సొలొమోను ఒక మాట అన్నాడు, నీవు కోరుకున్నది ఇచ్చాను అంతే, అయితే ఇప్పుడు చూడు నా ప్రభావమునకు తగినట్టుగా, అంటే ఇప్పుడు నా స్థానానికి తగ్గట్టు నేను నీకు ఇస్తున్నాను. ప్రియ సహోదరుడు, ఒక మాట చెప్పనా, నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తివైతే నీలో అపవాదికి సంబంధించింది ఏది ఉండకుండానట్లుగా నువ్వు చూసుకోగలిగితే దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడు. తన స్థాయికి తగ్గ కూడా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఈరోజు మనం అన్నీ అడిగేవన్నీ కూడా మన స్థాయికి తగ్గట్టు మనం అడుగుతున్నాం, అవునా కదా? ఈరోజు మనం ఏమి దేవుణ్ణి అడిగినా అవన్నీ కూడా మన స్థాయికి సరిపోయినవి అన్నమాట.
కానీ దేవుడు తన స్థాయికి తగ్గట్టుగా నీకు మేలు చేస్తాడట. దేవుడు తన స్థానంలో ఉండి నీకు మేలు చేస్తే, ఆయన స్థానానికి తగ్గట్టుగా నీకు మేలు చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అలా నేను అడిగిందే దేవుడు ఇస్తే అదంతా ఇలా ఉన్నట్లయితే, ఆయన ప్రభావముకు తగ్గట్టు దేవుడు నాకు మేలు చేస్తే నేను ఇంకా ఎలా ఉంటాను, నా పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించేయండి. నేటి దినాన్ని దేవుడు రెండోదిగా నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా నీవు కోరినట్టే ఆయన నీకు ఇస్తాడు. నువ్వు కోరింది మాత్రమే కాక ఆయన ప్రభావమునకు తగినట్టుగా కూడా దేవుడు నీకు ఇస్తాడు, ఇవ్వబోతూ ఉన్నాడు అని దేవుని యొక్క సేవకునిగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయంలో నువ్వు ఏం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, నీ జీవితంలో ఏ మేలు జరగాలని నువ్వు కోరుతున్నావు. ఒకవేళ నేటి దినాన నీ కోరిక నీకు మంచి ఆరోగ్యం కలగాలనా, నీలో బలహీనత పోవాలనే కదా ఈరోజు నీ కోరిక. తప్పకుండా దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవేళ నీకు సంతాన ప్రాప్తి లేదేమో, పిల్లలు లేక గతించిన కొంతకాలముగా గొడ్రాలిగా బాధపడుతున్నావేమో, నీ కోరిక నీకు పిల్లలు కలగాలనే కదా దేవుడు నేటి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. అది ఆయన ప్రభావమును తగ్గట్టుగా ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఒకనొక దినం మేలు చేయబోతా ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు పిల్లలతో సంతోషించబోతా ఉన్నావు. ఒకవేళ నేటి దినాన నీ కోరిక నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరాలనేనా, తీరతాయి, ఏం బాధపడద్దు. ఈ అప్పులు ఎప్పుడు తీరతాయి, ఇవన్నీ కూడా ఎలా కట్టగలను, నాకు వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులు చూస్తే ఎక్కువ, నేను ఒక్కని కష్టపడాలి, ఇంట్లో 6, 7, 10 మంది తినాలి, ఎలా సాధ్యమవుతుంది, ఎప్పటికీ అప్పులు తీర్చగలనా, నా వల్ల వెనుకున్న వారు సఫర్ అవుతారేమో, నేనే పోతే బాగుంటుందేమో అని కొన్ని సందర్భాల్లో అప్పులు తీర్చలేక చచ్చిపోదామనేటువంటి ఆలోచనలు నీ యొక్క హృదయానికి తడుతూ ఉన్నాయా? వద్దు వద్దు వద్దు, అది అపవాది ప్రేరణ. తీరతాయి అప్పులు. ఆ ఆర్థిక సమస్యను దేవుడు విడిపిస్తాడు. దేవుడు సహాయం చేయలేడా? ఇంతకాలం దేవుని నడిపించాడు కదా, నడిపించలేడా? అలాంటి అప్పుల్లో కూడా సకల సమృద్ధితో దేవుని నింపాడే, కొండ తేనెతో దేవుని తృప్తిపరుస్తున్నాడే. ఆ సమృద్ధిని బట్టి అయినా, దేవుడిస్తున్న ఆ తృప్తిని బట్టి అయినా నీకు నమ్మకం కలగట్లేదా దేవుని మీద? నీ కోరిక అదే అని దేవునికి తెలుసు. నీ హృదయ వాంఛని ఎరిగిన దేవుడాయన, నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడాయన. నువ్వు కోరినట్టుగా అప్పులు తీరుతాయి. ఖచ్చితంగా ఒక రకమైనటువంటి శాంతి సమాధానం పొందుకుంటావు. ఒకవేళ నీ యొక్క కోరిక నడిదినాన కుటుంబంలో సంతోషం రావాలనా, కుటుంబంలో సమాధానం కలగాలనా, శత్రువుల యొక్క బారి నుండి విడుదల పొందాలనా, ఖచ్చితంగా దేవుడు ఈ విషయంలో కూడా నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. ఒకవేళ నడిదినాన్న నీకున్నటువంటి ఆ కోర్టు సమస్యలు నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నావా? అదే నీ కోరిక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయంలో ఏ కోరిక అయితే ఉందో దేవునికి సేవకునిగా చెబుతూ ఉన్నాను. ఇందాక మనం వినినట్లుగా మనము జీవించగలిగితే నీవు కోరినట్టే యేసుప్రభు కానాను స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక అని. ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, శాబదేశపు రాణికి సొలొమోను తన ప్రభావమునకు తగ్గట్టుగా ఎలాగైతే సహాయం చేశాడో, నీ జీవితంలో కూడా దేవుడు ఆయన ప్రభావమునకు తగినట్లుగా నీకు మేలు చేయడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అవి నువ్వు చూస్తావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. బాధపడద్దు, దేనికి ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురవద్దు. కన్నీటి పరిస్థితుల్లో నువ్వు మునిగిపోయేటువంటి పరిస్థితులు రానివ్వకు ప్రియ సహోదరి సహోదరుడు. దేవుడు ఉన్నాడని ధైర్యంతో ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు.